డీఐవై వనభోజనాల అంటే అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా వరకు వనభోజనాలంటే రిసార్ట్స్‌లోనో లేదా పార్క్స్‌లోనో చేసుకుంటారు. కానీ మేము మా అపార్ట్మెంట్‌లోనే వండుకొని దగ్గరలోనే చేసుకున్నాం. మా వనభోజనాలు ఎందుకు స్పెషల్ అంటే ఫ్యాన్సీ లొకేషన్స్, బిగ్ ట్రిప్స్, క్యాటరింగ్ ఇలాంటివి ఏవీ లేవు. అన్నీ మేమే మా చేతులతో చేసుకున్నాం. అందుకే డీఐవై వనభోజనాలు అంటున్నాం. జస్ట్ మా అపార్ట్మెంట్‌లో వాళ్ళు, మా చెట్లు, మా చేత్తో వండిన వంటలు అంతే. మార్నింగ్ అపార్ట్మెంట్ కిందన హాల్‌లో స్టార్ట్ అయింది మా కుకింగ్. స్టవ్స్, టేబుల్స్, చాపింగ్ బోర్డ్స్ అన్నీ మంచిగా సెటప్ అయిపోయి, ఒక సైడ్ మేమేమో కూరగాయలు కట్ చేస్తున్నాము. ఇంకొక సైడ్ ఏమో కూరగాయలు కలుపుతున్నారు. అదిగో చూడండి. అండ్ ఇంకా సాల్ట్ గురించి డిబేట్సు, నవ్వులు, మాటలు, హడావిడి, వంట. సూపర్ ఉంది. మా వనభోజనాలు రియల్ ఎనర్జీ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు మా బెస్ట్ పార్ట్. ఇక్కడ మా పిల్లలకి అసలైన వనభోజనాలంటే ఏంటో చూపించాలి అనుకున్నాం. అందుకని ఫస్ట్ ట్రెడిషనల్‌గా కాళ్ళకి పసుపు రాసి, కుంకుమలు పెట్టుకుని, గంధం పూసి, తర్వాత ఉసిరి చెట్టుకి పూజ చేయడం అన్నీ వాళ్ళకి చూపించాము. ఇది మా ఉసిరి చెట్టు. ఇక్కడ ముగ్గులు వేసి, దీపాలు పెట్టి, ప్రసాదం పెట్టి, హారతిచ్చాము. ఇది మేమందరం కలిసి చేసిన ప్రసాదం. దేవుడికి నైవేద్యం పెడుతున్నాం. మీరు కూడా కందా బచ్చలి ఈ కార్తీక మాసంలో తింటారా? తింటాను అంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. పూజ అయ్యాక తిందామని వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. మేమేమో ఇక్కడ ఉసిరి చెట్టు దగ్గర పూజ అయ్యాక మళ్ళీ రావి చెట్టు దగ్గరికి వెళ్ళాము. ఇది మా లక్ష్మీనారాయణుల చెట్టు. ఇక్కడ కూడా దీపాలు పెట్టి పూజ చేశాం. ఆడవాళ్ళమందరం ఒకసారిగా కలిపి అనుకుంటున్నాము. ముందుగా మగవాళ్ళు, పిల్లలు తింటున్నారు. వీళ్ళ తర్వాత మేము తిందామని వెయిట్ చేస్తున్నాం. ఎక్కడ ఉంటే అక్కడే హ్యాపీగా ఉండొచ్చు అనిపించింది. ఎక్కడో దూరానికి వెళ్ళి అక్కడ ఏదో ఫుడ్ తినే కంటే, మా చేతులతో వండుకుని, ఆ ఫుడ్ తిని, మా పరిసరాల్లో ఉండే చెట్టుల్ని పూజించి, అక్కడ తిని రావడం, ఆ ఫీలింగ్ మాకు చాలా హ్యాపీనెస్‌నిచ్చింది. ఇది ఒక సింపుల్ సెట్టింగ్ లాగా అనిపించినా కూడా మాకు సూపర్ మెమొరీగా మిగిలిపోయింది ఇదంతా. తర్వాత అందరం కలిపి కొంసేపు జోకులు వేసుకుంటూ, సరదాగా నవ్వుకుంటూ ఫోటోలు తీసుకున్నాం. మీరు ఒకటి గమనించే ఉంటారో లేదో, ప్రతి వీడియోలో మా ఆడవాళ్ళమందరం కలిపి ఒక ఫోటో మాత్రం పక్కా ఉంటుంది. అది మాకొక స్పెషల్ మూమెంట్‌గా ఉంటుంది. మీరు మీ వనభోజనాలు ఎలా జరుపుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ.